అండ్ ఇప్పుడు ఏంటి తెలుసా 2020 నుంచి 25 లా చేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా తెలుసా. ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే వాళ్ళు లా చేశారో అప్పుడు కోవిడ్ వచ్చింది. అండ్ లేటర్ ఆన్ మెల్లిగా ఇంటర్న్షిప్స్ చేయాలి. అబ్బాయి ఎంజాయ్ చేసాము ఇంటర్న్షిప్ దగ్గర అంటే రికార్డ్స్ రాయాలి. ఓకే, నా రికార్డ్స్ రాయాలి. దాని తర్వాత వైవా కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సరే ఇది కదా. నెక్స్ట్ థర్డ్ ఏంటి తెలుసా, మేము చదివేసాము. బయటికి వెళ్తున్నా అనే సమయంలో ఏమైందంటే ఇది ఉంది కదా మన మేజర్ యాక్ట్స్ అనేటివి చేంజ్ అయినాయి. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పుడు మేము అంత అయిపోతుంది, బయటికి వెళ్ళి మేము డైరెక్ట్ జడ్జ్ రాసేసి జడ్జ్ అవ్వచ్చు. ఒకరి కింద వర్క్ చేసే ఉన్నతిని చూపిస్తే సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే 3 years ప్రాక్టీస్ ఉంటేనే జ్యుడిషియరీ రాయాలి అని చెప్పింది. అండ్ ఇంకా చూడాలి మరి ఈ యొక్క సెమ్ అయిపోగానే ఇంకెన్ని అమెండ్మెంట్స్ అవి చేస్తారు. లెట్ మీ సీ. బాయ్. అండ్ ఇంకా వార్స్ వచ్చింది. దాని తర్వాత మనం సైడ్ బిజినెస్ అలాంటివి ఏం చేయలేం మచ్చా. సారీ, బాయ్.